హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు కుండలో మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొంచెం మెంతాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం, ఒక ఆనియన్, కొన్ని వెల్లుల్లి, కొన్ని కాజు, కొంచెం ఎండు కొబ్బరి. అన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుండ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎప్పుడు కుక్కర్, ప్యాన్ కాకుండా ఇలా కుండలో అప్పుడప్పుడు చేసుకోండి. ఇలా ఆనియన్ వేగిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మసాలాని కొద్దిసేపు వేయించుకోవాలి. మసాలా వేసిన గిన్నెలోకి కొన్ని వాటర్ యాడ్ చేసి వాటిని కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఒక టమోటాని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 1/2 kg మటన్ని యాడ్ చేసి మసాలా అంతా మటన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల సేపు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత తీసి 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి అంతా ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి అంతా కలుపుకొని ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని మూత మూసిపెట్టి 30 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత తీసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని, ముక్క ఉడుకోకుంటే మరి ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా, మటన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం హస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.